తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. చిత్తా నక్షత్రం వారికి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అండ్ దాంతోపాటు 1-2 పాదాల వరకు కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది? ఎస్పెషల్లీ కొత్త సంవత్సరం యాడ్ అవుతుంది కాబట్టి మార్పులు చేర్పులు ఏమన్నా ఉన్నాయి అంటారా? చిత్తా నక్షత్రము కుజుడి యొక్క నక్షత్రం అండి. కన్యా రాశిలో 23.40 డిగ్రీల దగ్గర నుంచి తులారాశిలో 6.40 డిగ్రీల దాకా ఉన్నటువంటి నక్షత్రమే చిత్తా నక్షత్రము. కన్యా రాశిలో 1-2 పాదాలు ఉంటాయి, తులారాశిలో 3-4 పాదాలు ఉంటాయి. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో పే, పో, రా, రి అనేటువంటి పేర్లతో కనుక మీ యొక్క నామధేయం ఉంటే, మీ పేరు ఉంటే కనుక ఖచ్చితంగా మీది చిత్తా నక్షత్రము. అయితే దాన్ని బట్టి కన్యా రాశి తులారాశి నిర్ణయించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం కన్యా రాశి తీసుకుంటే అండి, మార్చి 30 తరువాత శని మీనంలోకి వెళ్ళిపోతున్నాడు. మే 15వ తారీఖు తరువాత గురుడు మిథునంలోకి రాబోతున్నాడు. అయితే కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో శని వస్తాడు, అదేవిధంగా దశమ స్థానంలోకి గురుడు వస్తాడు. సో ఇలా చూసుకుంటే ఇప్పటిదాకా ఎవరికైతే ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఆటంకాలు వచ్చాయో, అంటే అది వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, అంటే వృత్తి కర్మ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఒక దారి కనబడుతుంది. ఎలా చెప్పాలంటే ఎక్కువగా వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది, లేదా గవర్నమెంట్ జాబ్స్ విషయంలో అవ్వచ్చు. ఈ యొక్క చిత్తా నక్షత్రం వాళ్ళు రాబోయే 2025 సంవత్సరము మే 15వ తారీఖు తరువాత సక్సెస్ అవుతారు బాగా. అయితే ఇంకపోతే గురుడు ఎప్పుడైతే దశమ స్థానంలోకి వస్తున్నాడో శుభకార్యాలు జరుగుతాయండి. అంటే ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ, వీళ్ళకి వివాహం కుదరడం కానీ, లేకపోతే సంతానం కానీ, గురుడు ఎప్పుడు కూడా సక్సెస్ని ఇస్తాడు, వివాహాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, వృత్తిరీత్యా ప్రమోషన్స్ వస్తాయి. ఈ యొక్క చిత్తా నక్షత్రము కన్యా రాశి వారికి మే 15 తరువాత చాలా బాగుంటుంది. అయితే 7వ స్థానంలో శని ఎప్పుడైతే ఉన్నాడో కాస్త మ్యారీడ్ లైఫ్లో ఉన్న వాళ్ళకి, వైవాహిక జీవితం గడుపుతూ ఉన్న వాళ్ళకి కాస్త సమస్యగా ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బిజినెస్ చేసే వాళ్ళు పార్ట్నర్షిప్లో కనుక బిజినెస్ చేస్తూ ఉంటే వాళ్ళకి కాస్త ఇబ్బందులు అనేవి ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్ విషయంలో మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి చిత్తా నక్షత్రము కన్యా రాశి వాళ్ళు. లేదు మీ యొక్క అంతర్గత జాతకంలో సప్తమ స్థానం బాగుంది, బుధుడు చాలా బాగున్నాడు అనుకుంటే నో ప్రాబ్లం ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఖచ్చితంగా పార్ట్నర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ యొక్క చిత్తా నక్షత్రము కన్యా రాశి వారికి రాబోయేటువంటి సంవత్సరంలో ఆరోగ్యం ఎలా ఉంటుంది అని అంటే, మగవాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే మగవాళ్ళకి వెన్నుపూసకు సంబంధించిన ఇబ్బందులు రావడము, తరువాత నర్వస్ ప్రాబ్లమ్స్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఈ 2 విషయాల్లో ఎక్కువగా ఈ శని ప్రభావం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఆరోగ్యం పట్ల చిత్తా నక్షత్రము కన్యా రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతాదంతా చాలా బాగుంది. ఎక్కువగా సక్సెస్ రేట్ అనేది 100కి 80% కన్యా రాశి చిత్తా నక్షత్రం వాళ్ళకి 2025 అంతా మార్చి 30 తరువాత నుంచి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. కానీ స్వల్పమైన మ్యారీడ్ లైఫ్ ఇబ్బందులు అవన్నీ కనబడుతున్నాయి తప్ప మిగతా అంతా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైతే 3-4 పాదాలు ఉన్నాయో శని 6వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు, అదేవిధంగా 9th హౌస్లోకి గురుడు ఎంటర్ అవబోతున్నాడు మే 15 తరువాత. ఆర్థికంగా మే 15 తరువాత చాలా బాగుంటుంది. వీళ్ళకి ఇప్పటి వరకు ఇలాంటి ధనయోగములు, అద్భుత యోగాలు నాకు తెలిసి చూసుండరు. కన్యా రాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు చూసుండరు. అలాంటి డబ్బు అద్భుతమైనటువంటి యోగాలు వీళ్ళకి కలుగుతాయి. అదేవిధంగా దాన ధర్మాలు చేయడము, ఆధ్యాత్మికత వైపు వెళ్ళడం, దైవ కార్యక్రమాలు చేయడము, శుభకార్యాలు చేయడము, క్షేత్ర దర్శనాలు చేసుకోవడం, టూర్స్ అండ్ ట్రావెల్స్ బయటికి వెళ్ళడము, 10 మందికి పెట్టేటువంటి చేయగా 10 మందికి దానం చేసే విధంగా, 10 మందికి అప్పు ఇచ్చే విధంగా వీళ్ళ యొక్క స్థాయి పెరుగుతుంది చిత్తా నక్షత్రము 3-4 పాదాల వాళ్ళకి. అదేవిధంగా ఎప్పుడైతే 6th హౌస్లోకి శని ఎంటర్ అవబోతున్నాడో, ఎవరైతే 35 ఇయర్స్ దాటుంటారో ఈ చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు 35 ఇయర్స్ దాటుంటే ఎయిదర్ మెన్ ఆర్ ఉమెన్, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. శని 6వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది చేస్తాడు. కానీ ఓవరాల్గా అయితే మేజర్గా ఇబ్బందులు అనేటువంటివి కాదు, మైనర్ ఇబ్బందులే. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వాళ్ళు నారాయణ హోమం చేస్తే 2025 సంవత్సరము నారాయణ హోమం కనుక నిర్వహిస్తే తప్పకుండా వీళ్ళకి గొప్ప అదృష్ట యోగం పడుతుంది. వీళ్ళకి చాలా మంచి యోగాలు ఉన్నాయి. అదేవిధంగా చిత్తా నక్షత్రం కంప్లీట్గా 1, 2, 3, 4 4 పాదాల వాళ్ళు కూడా నారాయణ హోమం చేస్తే చాలా బాగుంటుందండి. లేదా సుబ్రహ్మణ్య హోమం కానీ,
సుబ్రహ్మణ్య హోమం కానీ, నారాయణ హోమం కానీ 2025 మార్చి 30 తరువాత కనుక చేసినట్లయితే వీళ్ళకి పట్టేటువంటి అదృష్టం ఇంకా రెండింతలు అవుతుంది. ఓకే. చాలా గొప్ప ఫలితాలు, అద్భుత యోగాలనేవి సిద్ధిస్తాయి. చాలా మంది రాసులు వాళ్ళకి చూసుకున్నా, నక్షత్ర వాళ్ళకి చూసుకున్నా చాలా మంది ఆరోగ్య సమస్యలతో, వ్యాపార సమస్యలతో, ఆర్థికంగా చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. వాళ్ళకంటూ కొన్ని పూజలు ఉంటూ ఉంటాయా? అవి చేయడం వల్ల మనకి ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉంటుంది అంటారా? జాతకరీత్యా ఒకసారి మిమ్మల్ని కలిసి మా రాశి వారికి ఈ విధంగా ఉంది, మా నక్షత్రం వారికి ఈ విధంగా ఉంది, మేము అంతర్గత జాతకం చూపించుకొని పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం, లేదా ఒకసారి మా రాశి వారికి ఏ విధంగా ఉందో కలవాలనుకుంటున్నాము అని అడిగే వాళ్ళు ఉంటుంటారు. వాళ్ళందరికీ మనం టైం ఇవ్వచ్చా? యూనివర్సల్గా ప్రొడిక్షన్ అండి ఇది. అంతర్గత జాతకంలో మిగిలిన 50% అనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళ జాతకంలో గజకేసర యోగము, లక్ష్మీ యోగము, చంద్రమంగళ యోగము, లేకపోతే కాలసర్ప దోషము, కుజదోషము, ఇలాంటివి ఏవైనా దోషాలు, యోగాలు రెండింటిని గమనించిన తర్వాత వాళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్తే బాగుంటారు, ఆ మనిషి సక్సెస్ అవ్వాలంటే ఏం చెయ్యాలి, ఏ పూజ చెయ్యాలి. ఇప్పుడు పూజ అనేటువంటి విషయం ఎంత ప్రాధాన్యత ఉంటుందంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అని చెప్పి శంకరాచార్యులు చెప్పారండి. అంటే మనం చేసేటువంటి కర్మలు, అంటే మన పూజల ఆధారంగా మన పూర్వపుణ్యము, పూర్వ పాపము, అంటే మన ఏదైతే ప్రారంధ కర్మ ఉందో దాన్ని మార్చుకుని మనకు అనుగుణంగా చేసుకుని మనం సక్సెస్ అవ్వచ్చు, విజయం సాధించవచ్చు అని చెప్పి శంకరాచార్యులు చెప్పారు. ఆ విధంగా ఏ పూజ చేయాలి, ఏ పూజ పడితే ఆ పూజ చేసేస్తే, అంటే మందు తలనొప్పి వస్తున్నప్పుడు కాలికి మందు వేసాం అనుకోండి, అది పనిచేస్తుందా? పనిచేయదు. ఏ పూజ చేయాలనేటువంటిది జాత చక్రంలో నిర్ణయించబడి ఉంటుంది. ఏ అంతర్దశ నడుస్తుంది, ఎవరు కారణం అయ్యారు, ఏ కర్మ వల్ల వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పితృశాపం ఉందా, కాలసర్పదోషం ఉందా, లేకపోతే ఏ దోషం ఉంది, సర్పశాపం ఉందా, ఎలాంటి దోషం ఉంది, బ్రాహ్మణ శాపాలు ఉన్నాయా అనేది ప్రతిదీ గమనించిన తర్వాత ఆ పూజ చేసినట్లయితే, ఆ మంత్రం జపం చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తికి విజయం అనేది వస్తుంది. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు మనల్ని. తప్పకుండా అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్స్ కనుక చూస్తూ ఉంటే, ఒకవేళ మీరు రాసులు కనుక పూర్తిగా చూసినా, నక్షత్రాలు మీరు చూస్తూ ఉన్నా, మాకు జాతకంలో ఈ విధంగా ఉంది, మేము ఒకసారి కలవాలి అనుకుంటున్నాం, అంతర్గత జాతకం చూయించుకోవాలనుకుంటున్నాం, లేదా పూజలు చేయించుకోవాలనుకుంటున్నాం. చాలామందికి కాలసర్ప దోషాలు అని చెప్పి, అర్ధాష్టమ శని అని చెప్పి, అష్టమ శని అని చెప్పి ఉంటుంటారు. కొంతమందికి వ్యాపారంలో కలిసి రాకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా నష్టపోవచ్చు, కొంతమందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండొచ్చు. ఇవి కంటిన్యూస్గా మేము ఫేస్ చేస్తూ ఉన్నాము. వీటిని అరికట్టాలి అంటే పూజా బలం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మేము పట్టుకోవాలనుకుంటున్నాము, ఆధ్యాత్మికంగా ఒక పవర్ ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటుంటారు. అందులో కనుక మీరు ఒకవేళ తెలుసుకొని మీరు పూజలు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.